ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎన్బి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. నమస్తే రామరెడ్డి గారు. ఎలక్షన్స్ రావాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజలే బొందబెడతారు, అది దగ్గరలోనే ఉంది, అది తొందరలోనే ఉందని కేసీఆర్ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. రాజు దొంగలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిరు కాబట్టి వాళ్ళని బొందబెట్టింది. ఇవాళ ఏదో మళ్ళా నీతులు చెప్తున్నారు. అదంటే రాష్ట్ర ప్రజలు ఏం చూస్తలేరేమో అనుకుంటున్నారు, కానీ మీరు దోసుక తిన్నది, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అందరూ ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి అంత ప్రజాపాలనలో జనాలు ఎందుకంత వ్యతిరేకత ఉన్నట్టు, ఎందుకంత శాపనార్థాలు పెడుతున్నట్టు, ఎందుకంత బూతులు తిడుతున్నట్టు, మరి అవేం మీరు చూడలేరు అనుకుంటారు. రైతు భరోసా ఒక్కసారి క్లారిటీగా చెప్తా. ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న దాంట్లో నంబర్ 1 దొంగలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత అధ్వాన పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రోజుకు 18 గంటలు కష్టపడి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. అన్నగారిదండి ఈరోజు స్టేట్మెంట్ చూసినా, అంటే ఒకవేళ మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తా అన్నట్టు ఏదో ఫ్లోలో మాట్లాడారా, మరి నిజమా తెలియదు. ఎందుకు అనుకోవచ్చు అసలు? రాజీనామా చేస్తా అని కాదు,